మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల నామినేషన్ సెంటర్ను హుస్నాబాద్ ఏసీపీ సదానందం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా భయాందోళనలు లేకుండా వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్, చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోత్ రమేష్, ఎస్ఐ నవీన్, కొమరవెల్లి ఎస్ఐ తోట మహేష్తో పాటు పోలీస్, మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. చేర్యాల పట్టణ వాసులకు నమస్కారం. రాబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ అనేది ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు అందరూ కూడా ఎవరైతే ఫస్ట్ మాకు అప్లై చేసిందో వాళ్ళకు ఫస్ట్ మేము పర్మిషన్ ఇస్తున్నాం, ర్యాలీలకు కానీ పొజిషన్లకు కానీ. అట్లాగే ఎవరైనా కానీ ఈ రోజు నుంచి 9th వరకు అయితే ప్రచార కార్యక్రమం ఉంటుందో ప్రచార కార్యక్రమంలో భాగంగా మీటింగ్లు కానీ, పొజిషన్లు కానీ, లేదా ర్యాలీలు కానీ, మైక్ పర్మిషన్లు కానీ తీసుకోవాలనుకున్నట్లయితే స్థానిక పోలీసులను ఆశ్రయించాలి. చేర్యాల ఎస్ఐ గారిని, సిఐ గారి ద్వారా ఏసీపీ గారి దగ్గరికి వస్తే ఈ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ వెహికల్ పర్మిషన్ కావాలంటే మాత్రం మున్సిపల్ కమిషనర్ గారిని ఆశ్రయించాలి. మున్సిపల్ కమిషనర్ గారు స్థానిక పోలీసు యొక్క ఎన్ఓసి అనంతరం వెహికల్కు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలి. పీస్ఫుల్గా, ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి. ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా, ఎలాంటి ఫియర్ లోను కాకుండా మీకు మీ మనస్సాక్షి ప్రకారంగా మీరు ఓటు వేసి మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని కోరుతూ, అలాగే పోలీస్ శాఖ కూడా మీ వంతు సహకారం అందించి మేము ఈ ఎలక్షన్స్ను పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మీ వంతు సహకారం మాకు అందించాలని కోరుకుంటూ